హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పేదల పొట్ట కొట్టి గ్రామీణ పెట్టుబడిదారులు భూస్వాముల జేబులు నింపడానికే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో విబిజీ రామ్జీ కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని విబిజీ రామ్జీ చట్ట ప్రతులను దగ్ధం చేస్తూ తమ నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పాత చట్టం ద్వారా భూముల అభివృద్ధి, వ్యవసాయానికి లింకు రోడ్లు, ఇళ్ల నిర్మాణం, ఇలాంటి చెరువుల పూడికి ఇలాంటి ఎంతో ముఖ్యమైన జరిగింది ఉపాధి హామీ పథకం ద్వారా అనేది మనకు వస్తున్న విశ్లేషణ. కానీ బీజేపీ ప్రభుత్వం దీన్ని ఉన్న పనంగా రాష్ట్రాల శక్తి పెరిగింది. ఉపాధి హామీ ద్వారా బేరం ఆడే శక్తి వచ్చింది. ఉపాధి హామీ ద్వారా కూలీలకి, దళితులకి, మహిళలకి, అలాగనే గిరిజనులకి, బలహీన వర్గాలకి కొంత వెసులుబాటు కలిగింది. ఇది వారవలేనటువంటి కార్పొరేట్ శక్తి